అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చారు. నేడు కమిటీ ముందు మరికొంతమంది అధికారులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, అమరావతి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ ముందు నేడు పలువురు అధికారులను అయితే హాజరు కావాలని చెప్పని ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ప్రోటోకాల్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఎమ్మెల్సీలు అదేవిధంగా అధికారులు పలువురు అధికారులకు ఏదైతే తలెత్తుతున్న సమస్యలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పని పలువురు అధికారులకు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే గత నెలలో చూసుకున్నట్లయితే ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదేవిధంగా పలువురు ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే ఈ గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో అంబిరెడ్డి ఎమ్మెల్సీ నారా లోకేష్కి అప్పట్లో సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక ట్వీట్ చేస్తూ ఆయన అయితే కించపరిచేలాగా ఒక ట్వీట్ చేశారని చెప్పని మంత్రి నారా లోకేష్ అయితే ప్రివిలేజ్ కమిటీకి ముందు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ అంబిరెడ్డికి కూడా విచారణ కోసం అని చెప్పని నోటీసులు ఇచ్చి పిలిపించి తన దగ్గర కూడా వివరణ తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదేవిధంగా భీమవరం ఏదైతే ఉందో భీమవరం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎమ్మెల్సీకి కొంత ప్రోటోకాల్ విషయంలో కూడా వివాదం తలెత్తింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కమిషనర్ను కూడా పిలిపించి వివరణ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటన్నిటిపైన అధికారులకు అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీలకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రోటోకాల్ వ్యవహారం విషయంలో ప్రధానంగా వస్తున్న సమస్యలు తలెత్తుతున్న ఈ సమస్యలపైన నేడైతే ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బీటీ నాయుడు తన అధ్యక్షతన అయితే ఈ సమావేశంలో ఈ విచారణ అయితే జరగనుంది. దీనికి పలువురు అధికారులను కూడా హాజరవ్వాలని చెప్పని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఈరోజు హాజరయ్యి తమ విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తిగా సమాచారాన్ని అయితే వారికి వివరణ ఇచ్చేందుకైతే ఈరోజు పలువురు అధికారులు అయితే హాజరు కానున్నారు. థ్యాంక్ యూ శ్రీహరి.